అందరికీ నమస్తే అండి. మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చేతకాని రాజకీయాలు చేస్తాడయ్యా. సచ్చు రాజకీయాలు. గట్టిగా మాట్లాడడానికి చేత కాదు. ఎంతసేపు కూడా 4 గోడల మధ్యన కూర్చొని పెద్ద పెద్ద డైలాగులు కొట్టేసి వెళ్ళిపోతాడు గానీ, బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు. ఆ ప్రెస్ మీట్‌లో ఎవరైనా ఒక మీడియా రిపోర్టర్ ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పకుండా పారిపోతాడు. అంత పిరికోడు అని చెప్పేసని మనం ముందు నుంచి మాట్లాడుకున్నాం. అయితే నిన్న నారా లోకేష్ గారు ఒక సవాల్ విసిరారు. అయ్యా నువ్వు మెగా డిఎస్సి గురించి మాట్లాడుతున్నావు కదా, చర్చకు మేము సిద్ధం, మీరు రండి మాట్లాడతాం, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీరు తీసుకురండి, మా దగ్గర ఉన్న ఆధారాలతో మేము మీకు వివరించే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేస్తారని చెప్పేసి నారా లోకేష్ గారు ఒక ఛాలెంజ్, ఒక సవాలు విసిరారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో మగోళ్ళు ఎవరో లేక, సమాధానం చెప్పలేక మా లక్ష్మీ పార్వతిని, శ్యామలాని వీళ్ళ చేత బూతులు తిట్టించారు. అంటే వ్యంగ్యంగా, ఎటకారంగా, అరే తురే. ఒకసారి లక్ష్మీ పార్వతి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తుంది చూడండి. చాలా అన్యాయాలు జరుగుతున్నాయో, ఎంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు, హత్యలు చేయబడుతున్నారు, వీటన్నిటి మీద ఒక్కసారి విచారణ చేద్దామా? మీకు నిజంగా ధైర్యం ఉంటే ఇక్కడ మీ కరకట్ట కొంపకి మేము 200 మీటర్లో ఉన్నాము, ఇప్పుడు రమ్మంటే మేము రావడానికి సిద్ధంగా. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు? నిన్ను రమ్మంటే నువ్వు వెళ్ళిపోతావు. నిన్ను రమ్మనలేదు. ఎవరైతే ఆరోపణలు చేశారో జగన్మోహన్ రెడ్డి 2 సార్లు అనుకుంటా ఈ డిఎస్సికి సంబంధించి ఆరోపణ చేసాడు కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి రండి అన్న. మీరు వెళ్ళిపోతారా? మిమ్మల్ని రమ్మనలేదు అక్కడ. అయినా జగన్మోహన్ రెడ్డి ఇదే సచ్చు రాజకీయాలు అయ్యా, వీళ్ళని పంపిస్తావు ప్రతిసారి కూడా. నీకు అంత చేత కానప్పుడు ఎందుకయ్యా రాజకీయాలు చేయడం? వీళ్ళ చేత మాట్లాడిపించేది నువ్వు, వీళ్ళ రాష్ట్ర ప్రజలకు నీతులు చెప్పేది. మీ గొడ్డల పార్టీ అనిపించుకున్నారు మీరు. లోకేష్ సిద్ధంగా ఉన్నాంరా, వచ్చి ఎవరి మేము కూడా నిన్ను ఒసే లక్ష్మీ పార్వతి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అనడం ఒక్క నిమిషం పట్టదు. అనాలనుకుంటే మేము కూడా అనేస్తాం. ఓసే లక్ష్మీ పార్వతి, గిసే లక్ష్మీ పార్వతి, నీ బతికి ఎంత, నీ స్థాయి ఎంత, నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవు, నువ్వు ఎలా ఎన్టీ రామారావు గారు పంచం చేరేవు, ఎలా ఇన్ని పెళ్లి చేసుకున్నావో, నీ మొదటి భర్త వీరగంధం సుబ్బారావుని ఎలా వదిలేసేవు, నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో, నీ కొడుకు ఎవరి దగ్గర పెరిగారు, ఇవన్నీ చాలా వస్తాయి. నీ బతుకు తగ్గ మాటలు మాట్లాడు, నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు. అరే తురే కొట్టావంటే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మహిళల చేతిలో చెప్పు దెబ్బలు గట్టిగా తినేస్తాను. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి సత్య రాజకీయాలకి ఈవిడ మాటల నిదర్శనం అన్నమాట. జగన్మోహన్ రెడ్డికి చేతకాని ప్రతి సందర్భంలోని, సమాధానం చెప్పలేని ప్రతి సందర్భంలోని ఈవిన్నో, రోజానో లేదంటే కొంతమంది మహిళా నాయకురాలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు, లేదంటే నారా లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయించి పంపించారు. ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ మాట డైవర్ట్ చేయడానికి. సమాధానం చెప్పలేరు. నాకు తెలియక అడుగుతున్నా. సరే, ఈ బహిరంగ చర్చలు పక్కన పెట్టేద్దాం, కాసేపు సవాళ్ళకి ఇవ్వాలి ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. నేను నువ్వు వెళ్ళిపోతానని చెప్పేసి కేకేస్తున్నావు కదా నువ్వు లక్ష్మీ పార్వతి. నువ్వు వెళ్ళవసరం లేదు. రాబోయే అసెంబ్లీ సమావేశాలకి, రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన 10 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్ళి ఇదే డిఎస్సి పైన మాట్లాడగలుగుతారా? ఆ దమ్ముందా? ఆ ధైర్యం ఉందా? లేదు. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రతి ఆరోపణ పచ్చి అబద్ధాలు కాబట్టి మన అసెంబ్లీలోకి వెళ్ళి ఒకవేళ డిఎస్సి పైన చర్చ పెట్టండి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా చర్చకు సిద్ధం అంటారు. వీళ్ళ దగ్గర ఉండాలి కదా సమాధానం, వీళ్ళు చెప్పగలగాలి కదా, వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చూపించగలగాలి కదా. వెళ్ళలేరు, చూపించలేరు. ఒకవేళ నిజంగా మీరు మాట్లాడుతున్నట్టు, మీరు ఆరోపణ చేసినట్టు ఒకవేళ డిఎస్సిలో ఏదైనా అవకతవకలు జరిగితే, మీరు అన్నట్టుగా అక్రమాలు జరుగుంటే కనుక రాబోయే అసెంబ్లీ సమావేశాలకి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీలో చర్చ పెట్టండి. ఒకవేళ మీరు వెళ్ళకపోతే మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి అని అర్థం. సింపుల్. మీ దగ్గర ఆధారాలు ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి భయం ఎందుకండి? అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీకి మాత్రం వెళ్ళరు. అసెంబ్లీకి వెళ్తే వీళ్ళు బాగోతాలన్నీ బయటపడతాయి అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళకుండా బహిరంగంగా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టడం. 4 గోడల మధ్యన ఒక ప్రెస్ మీట్ పెట్టి తనకు కక్కాలనుకున్న విషయం అంతా కక్కేసి ఎవరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా లేచి వెళ్ళిపోతాడు. నమస్కారం పెట్టేసి, మీకు నమస్కారం, నా స్క్రిప్ట్ అయిపోయింది, నేను అంతవరకే ప్రిపేర్ అయ్యాను, అంతకు మించి మీరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ నా దగ్గర సమాధానం ఉండదు, నిల్లు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏదైనా చర్చకి రండి అంటే మిమ్మల్ని పంపించేస్తాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం వెళ్ళడు. ఎందుకు వెళ్ళండి? మీరు చేసిన ఆరోపణలు ఒకవేళ నిజమైతే కనుక రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో, రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి అది 1 నెల పట్టుద్దా 2 నెలల్లో వస్తాయో తెలియదు కానీ వచ్చే అసెంబ్లీ సమావేశాలకి ఖచ్చితంగా
మీరు ఈ డిఎస్సి మీద చేసిన ఆరోపణలు నిజమైతే కనుక మీరు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో డిఎస్సి పైన చర్చ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగండి, అడుగుతారు కూడా. కానీ వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు. వీళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వీళ్ళకి ఉన్న అలవాటే అది. ప్రతి దానిపైన విష ప్రచారమే, అమరావతి పైన విష ప్రచారమే, ఏదైనా పరిశ్రమ వస్తే విష ప్రచారమే, మెగా డిఎస్సి దానిపైన విష ప్రచారమే. అయినా నాకు తెలియక అడుగుతాను, ఈ లక్ష్మీ పార్వతి కావచ్చు, వీళ్ళు మాట్లాడే వీళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ అసలు మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉండి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయకుండా ఇవాళ మీరు వాళ్ళపైన ప్రేమ చూపిస్తున్నారంటే జనాల పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఆ మాత్రం తెలియదండి వాళ్ళకి. ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదా? ఏదో వెనకటికో సామెత ఉంది, గొర్రె కషాయిని నమ్మినట్టు ఎవరైతే కొంతమంది అభ్యర్థులు లేరో వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా. 5 ఏళ్ళు మిమ్మల్ని పట్టించుకునే వ్యక్తి కనీసం ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పేసి, సరే వాళ్ళకి బాధ ఉంటుంది, కాదనట్లేదు మేము. వాళ్ళకు ఉండే బాధ ఉంటుంది, రాలేదన్న బాధ ఉండొచ్చు, ఆక్రోశం ఉండొచ్చు, కొంతమందికి చివరి అవకాశం అయ్యి ఉండొచ్చు. ఆ బాధలో వాళ్ళు మాట్లాడడంలో తప్పులేదు, ఏదో మాట్లాడతారు, మాకు రాలేదని చెప్పేసి ప్రభుత్వ పైన విమర్శలు చేయడం కామన్ అనుకున్నాం. మీ తెలివి ఏమైంది, మీ బుద్ధి ఏమైంది? అంటే మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేస్తారు కానీ అసెంబ్లీలో చర్చకి వెళ్ళమంటే భయపడిపోతారా? అసెంబ్లీకి వెళ్ళండి. కొన్ని నారా లోకేష్ గారు అన్నట్టు బహిరంగ చర్చలు వద్దు, మీరు వెళ్ళలేరు, మీకు చేత కాదు, మీ పార్టీలో ఎవరు కూడా అంత మగవాళ్ళు ఎవరు లేరు, ఆడవాళ్ళు పంపించేస్తారని మాకు తెలుసు. మీరెందుకండి చర్చలకు వెళ్ళడం? జగన్మోహన్ రెడ్డి గెలిచాడు కదా, జగన్మోహన్ రెడ్డి నిలమనండి. ఈ సత్య రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సందర్భంలోని కూడా ఈ లక్ష్మీ పార్వతిని కొంతమందిని తీసుకొచ్చి డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేయకండి. నిజంగా మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నా, ఏదైనా ఆధారాలు ఉంటే రాబోయే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళండి. మీరు పరిశ్రమల గురించి మాట్లాడారు కదా, 99 పైసలకే భూములు ఇచ్చేస్తున్నారని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కదా. ఏదో రకంగా అంటే ప్రభుత్వం లీజుకి ఇచ్చిన భూముల్ని అమ్మేశారు అనే అర్థం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఇప్పటి వరకు మీరు ప్రభుత్వం పైన ఏదైతే ఆరోపణలు చేశారో ఈ ఆరోపణలన్నింటినీ కూడా మీరు కట్టుబడి రాబోయే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి మాట్లాడండి. ఎవడు వద్దన్నాడు? ఎవడన్నా వద్దంటాడా? ఎవడు వద్దంట? మిమ్మల్ని ఎవరైనా అసెంబ్లీకి రావద్దని చెప్పేసి అడ్డుకున్నారా? లేదు. పోనీ మీరు మాట్లాడినట్టుగా మీ కుటుంబ సభ్యులకు ఉద్దేశించి ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు. పోనీ ఎవరైనా సరే మీ పార్టీలో ఉన్న రోతగాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొడాలని కావచ్చు, ఆ వల్లభనేని వంశీ, లేదంటే అంబటి రాంబాబు, ఇంకొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా బూతులు మాట్లాడే వ్యక్తులు కూటమి ప్రభుత్వంలో ఎవరో లేరు, ఎవరో మాట్లాడరు. ఒకవేళ అలా మాట్లాడడానికి ఎవరైనా ప్రయత్నించినా సరే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు, లోకేష్ గారు ఒప్పుకోరండి. మీరు ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళొచ్చు, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అని నాకు మైక్ ఎవరండి? వెళ్తే కదా తెలిసేది, ఎలిక్స్ అడిగితే కదా తెలిసేది. ఇప్పుడు అడగందే అమ్మాయినా పెట్టదని చెప్పేసి వెనకటి సామెత ఉంది. నువ్వు అడిగితే కదా తెలిసేది నీకు మైక్ ఇస్తారా ఎవరా అనేది. గౌరవ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు పదే పదే మీరు అసెంబ్లీకి రండి అయ్యా, మేము మీకు మైక్ ఇస్తాము, మీరు మాట్లాడండి, అసెంబ్లీ సమావేశాలు చక్కగా జరగాలి, రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ఎవరి ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎవరు మేలు చేస్తున్నారు ఏంటని తెలియాలని చెప్పేసి పదే పిలుస్తుంటే అవి బాబు లేదండి నాకు మైక్ ఎవరో నేను వెళ్ళను, వెళ్ళి చెప్తే తెలుసుద్ది అక్కడికి. మైక్ ఇస్తారో ఎవరో వెళ్తే కదా తెలిసేది. అలా వెళ్ళరట. అని చేయకపోతే తాడిపల్లి కొంపలో కూర్చోవాలి, తప్పుడు ఆరోపణలు అన్నీ చేసేయాలి, ఏది పట్టేది వాగేయాలి, పారిపోవాలి, బెంగళూరుకి పారిపోవాలి. ఈ 4 వచ్చినాయి మనకి. జగన్మోహన్ రెడ్డికి ఏ వచ్చిందిరా అంటే కులాల మధ్య తెచ్చి పెట్టాలి, మతాల మధ్య తెచ్చి పెట్టాలి, ఎక్కడైనా ఎవరైనా చనిపోతే దాన్ని కులానికి ఆపాదించేసే ప్రయత్నాలు చేయాలి, దాన్ని ఏదో రకంగా రబ్స్ చేసే ప్రయత్నం చేయాలి. లేదంటే కనుక మన వల్ల అవ్వట్లేదు అనుకున్న సందర్భంలో లక్ష్మీ పార్వతనో, శ్యామలానో, రోజానో తీసుకొచ్చి బూతులు తిట్టించేయాలి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించాలి. ఇప్పుడు మొత్తం అంతా డైవర్ట్ అయిపోతారు కదా, అప్పుడు చక్కగా ఉంటుందన్నమాట. ఇంతేనా నీ సత్య రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి? మిమ్మల్ని గొడ్డల పార్టీ అనేది అందుకే, మిమ్మల్ని ఊరికే అనలేదు. గొడ్డల పార్టీ, సత్య రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి పిరుకోడు అనేది ఎందుకే. జగన్మోహన్ రెడ్డి నిజంగా పిరుకోడే. నిజంగా ధైర్యం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశానికి వెళ్ళాలి. అసలు ఈ 2 ఏళ్ల ప్రభుత్వం పైన, అంటే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది, మీరు ఏదైతే మీరు చెప్పుకుంటున్నారో ఇన్ని జరిగినాయి అని చెప్పేసి ఏదో మీరు చేసే ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా, దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. అలా కాదు వీళ్ళు రోడ్డు ఎక్కేస్తారు, మేము వచ్చేస్తాం చర్చకి, మిమ్మల్ని ఎవడకి ఏకలేదు, మీకు అంత స్థాయి లేదు, మీకు అంత హోదా కూడా లేదు. మీరు రమ్మని కానీ మీరు వెళ్ళిపోతారా? మీతో చర్చలు జరిపేస్తారా? ఏమని మాట్లాడతావు నువ్వు? ఆ ముక్కు తిప్పుకుంటా, మూతి తిప్పుకుంటా, అప్పుడు ఎప్పుడో నేను ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఎలా వెళ్ళాను, ఇంకా అయ్యే కదా నువ్వు చెప్పేది. ఆ చర్చిలో కూర్చుని అయ్యే మాట్లాడతావు నువ్వు.
నేను ఎవడన్నా చర్చికి పిలిచినా నువ్వు అదే మాట్లాడతావు. నీ పురాణం అంతా చెప్పుకోతావు. ఆ పురాణం ఆదరిద్రం మళ్ళీ మాకెందుకు? ఎంత సబ్జెక్ట్ ఉందట నీ దగ్గర? నేను వచ్చేస్తాను. డిఎస్సికి అర్థం చెప్పు. గట్టిగా మాట్లాడుతున్న నీ పార్టీ నాయకులకి డిఎస్సి అంటే ఏంటో కూడా తెలియదు. వీళ్ళు డిఎస్సి మీద చర్చికి సిద్ధం. సిగ్గు శరం లేకపోతే సరే జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కడైనా సరే ఈ పనికి మాల మందని పక్కన పెడితే బాగుంటుంది.